నీకు డ్యాన్స్ రాదు, నా డ్యాన్స్ నవ్వుతావు. Hi guys, welcome to today's vlog. ఇవాళ డే 8 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో మేమైతే నైట్ హైదరాబాద్ వచ్చేసాం అనమాట. నైట్ వచ్చేసరికి 11 అయిపోయింది. ఇంకా 11కి డబ్బింగ్ ఉంటే కంప్లీట్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసుకున్నా. సో ఇప్పుడు పొద్దునంటే 8ంటికి లేచాను. లేచి రెడీ అయిపోయి ఇక్కడ రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. వెళ్ళి మన యశ్వంత్ బ్రోని లేపి కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇందాక వచ్చేటప్పుడు ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి లఘు బ్రో మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పాను. చూద్దాం. ఇవాళ అయితే మనకి చాలా వర్క్స్ ఉన్నాయి, షూట్స్ ఉన్నాయి. అండ్ ఇవాళ నేను జిమ్ జాయిన్ అవ్వాలన్నమాట. వెళ్ళి ఫీజు కట్టాలి. సో మనోడు దర్శనం చేసుకుందాం. ఇప్పుడు బయటకు వస్తాడు. ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు? మనోడు ఇల్లు క్లీన్ చేస్తున్నాడంట. ఇదేదో సామెత ఉండేది బ్రో, ఇల్లు అలగ్గానే పండగ కాదు ఏదో ఉండిద్ది. సో బ్రో లేగలేదు. సో మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం బ్రో కాసేపు. తర్వాత నేను జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వెళ్ళి ఆ ఫీజు కట్టేసి ఎంత ఫీజు కనుక్కొని మన బడ్జెట్లో ఉందా లేదా అన్నీ కనుక్కొని వెళ్దాం. ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి కాసేపు లైట్గా వార్మప్ చేద్దాం, ఓకేనా? అంటే మేము వర్కౌట్లు చేసి 3-4 days అవుతుంది అనుకుంటా. సో వాళ్ళు లైట్గా చేస్తాం వర్కౌట్స్. చూద్దాం ఎక్కడ దాకా చేస్తాం. మన స్వరూప్ బ్రో లేడు కాబట్టి మనం ప్రజెంట్ నేనే డ్యాన్స్ మాస్టర్ మనోడికి. ఏంటి బ్రో అది? సో ఇవాళ నేను ఏం చెప్తే ఆ డ్యాన్స్ స్టెప్ చేయాలి మనోడు. సో ఇవాళ నేను కొత్త పాట నేర్పబోతున్నాను మనోడికి. మొన్న నేను నేర్చుకున్నాను అనమాట మన స్వరూప్ దగ్గర. సో ఆ పాట నేర్పిస్తా బ్రో నీకు, ఓకేనా? ప్రాక్టీస్ చేద్దామా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? నేను జడ్జి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. బ్రో ఈ పాట బ్రో పట్టుకో, ఇది ఒకసారి మా వాళ్ళు చేసి చూపిస్తా ఫస్ట్. చూస్తాను. మర్చిపోయా బ్రో నేనే. ఒక నిమిషం గైస్ గుర్తు తెచ్చుకుంటా. ఏం మర్చిపోయాను నేను. గుర్తు తెచ్చుకోండి. కమాన్. ఇప్పుడు చూడు ఈ స్టెప్ బ్రో. ఇది నవ్వుతావండి. ఇది ఫేమస్ స్టెప్, ఇది మెగాస్టార్ స్టెప్. ఇది ఇలా పెట్టి మెగాస్టార్ స్టెప్ బ్రో. అది నీకు డ్యాన్స్ రాదు, నా డ్యాన్స్ చూసి నవ్వుతున్నావు. నీకే డ్యాన్స్ రాదు, నా డ్యాన్స్ చూసి నవ్వుతున్నావు. సో గైస్ కాసేపు మనోడికి స్టెప్పులు నేర్పించేసి మనోడితో డ్యాన్స్ చేపిస్తా. చూద్దాం ఎలా చేస్తాడు. సేమ్ స్టెప్స్ ఇప్పుడు నేను వేసాను చూడండి, ఎలా పడితే అలా. డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించేటప్పుడు మనోడు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటి బ్రో అది? బ్రో అది మెగాస్టార్ స్టెప్ ఎలా బ్రో? మెగాస్టార్ స్టెప్ ఎలా అని నన్ను అడుగుతున్నాడు. సో మెగాస్టార్ స్టెప్ ఎలా అంటే గ్రేస్ ఉండాలి బ్రో. అది నీలో లేదు. లేదు. సరే ఇప్పుడు నేర్పిస్తాం మనోడికి స్టెప్. ఏం లేదు బ్రో, ఒక చెయ్యి ఇక్కడ ముందు పెట్టు. ముందంటే ఎక్కడ పడితే అక్కడ నడు, ఇక్కడ బొజ్జ దగ్గర పెట్టి ఇంకో చెయ్యి వెనకలు పెట్టి పైకి లాన్నప్పుడు లెఫ్ట్ లెగ్ ముందు, రైట్ లెగ్ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ కిందకి అన్నప్పుడు 2 ముడుచుకోవాలి, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్. మళ్ళీ 1
అంతే సింపుల్ బ్రో. ఇలా పైకి అన్నప్పుడు కాళ్ళు ఓపెన్ చేయాలి, కింద కన్నప్పుడు కాళ్ళు క్లోజ్ చేయాలి అంతే. ఓకే. సో గైస్ మనోడు చూపి ఒకసారి. లేదు లేదు ఒకసారి ట్రై చేయి బ్రో. మనం ఓడిపోవడం తప్పు కాదు. చేయి బ్రో. అంతే. ఓకే ఓకే సార్ నేను చేస్తా. చూపి మామూలుగా దూరం నుంచి ఇలా చూపి, లెగ్ మూమెంట్ కూడా కనిపించేటట్టు. ఓకేనా? ఇప్పుడు చూడు అలాగే ఉండు. సో ఇలా చేయాలన్నమాట ఈ స్టెప్. నువ్వు ఇప్పుడు ట్రై చేయి, మామూలు ట్రై చేయి బ్రో. వాళ్ళు నవ్వట్లేదు. అవును, ఫస్ట్ అప్ అని చేయి బ్రో. అప్ చేయి. ఫస్ట్ నడుము మూమెంట్ బ్రో. ఫస్ట్ నడుము అన్న తర్వాత కాళ్ళు ఓపెన్ చేయాలి. నడుము క్లోజ్ చేసిన తర్వాత డౌన్ చేసిన తర్వాత కాళ్ళు ముడుచుకోవాలి అలా. ఓకేనా? ట్రై చేయి ఒకసారి. అదే వచ్చింది సేమ్ అంతే బ్రో. అది కొంచెం ఫాస్ట్ మూమెంట్ చేయాలి. సో గైస్ మనం నేర్చుకుంటున్నాడు. ఇవాళ ఈ స్టెప్ నేర్పించేసి కాసేపు వార్మప్ చేద్దాం, వర్కౌట్లు కొన్ని డిప్స్ కొట్టి కొంచెం అబ్డామిన్ వర్కౌట్స్ చేద్దాం. ఏ బ్రో? సో ఇవాళ జిమ్ ఒకటి మాట్లాడాలి బ్రో. వెళ్ళి చూద్దామా? వాటర్ అయిపోయింది అన్నావు. వాటర్ అవన్నీ తెచ్చేసుకొని, రైస్ అవన్నీ తెచ్చేసుకొని వెళ్ళి జిమ్ మాట్లాడేసి వచ్చేస్తాను. రేపటి నుంచి స్టార్ట్ చేయాలి నేను. ఎందుకంటే చెప్పారు కదా మన షార్ట్ ఫిల్మ్లో నా రోల్ సన్నగా ఉండాలి. ఇలా అయితే కష్టం. ఇప్పుడు కొంచెం తగ్గించాలన్నమాట. సో ఏంటి బ్రో నాలా సన్నగా ఉన్నావు. సో కొంచెం జిమ్ కూడా మాట్లాడేద్దాం వెళ్ళి. సో ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్దాం బ్రో. ఓకేనా? ఈ డ్యాన్స్ నేర్చుకో బ్రో అని చెప్పి ఒక పాట పెట్టి స్టెప్పులు చెప్తే, నాకు వచ్చిన స్టెప్పులు చెప్తే పాట స్పీడ్గా ఉంది బ్రో స్లో చేయి అంటున్నాడు. స్లోగా చేస్తానంట మనోడికి టైం ఉన్నప్పుడు. మెల్ల అవి ఏంటంటే అంటే మనోడికి పాత సినిమాల్లో మ్యూజిక్ పెట్టాలంట. అలా రావాలంట. మనోడు స్పీడ్గా చేయలేకపోతున్నాడు బ్రో. మూమెంట్ మార్చి అంటున్నాడు. ఇదేమన్నా సినిమా హీరో నేను డైరెక్టర్ ఏంటి బ్రో మూమెంట్ మార్చడానికి. సో బ్రో ప్రాక్టీస్ చేయి బ్రో. ఫాస్ట్ చేయాలి. ఫాస్ట్ డాన్సింగ్ కూడా నేర్చుకోవాలి నువ్వు. ఓకేనా? ఇప్పుడు మనం కలిసి చేసి చూపించాలి వీళ్ళకి డ్యాన్స్. ఫస్ట్ టైం డ్యాన్స్ రాకపోయినా నేను వేరే వాళ్ళకి డ్యాన్స్ నేర్పించా. సో ఐ ప్రౌడ్లీ ప్రెజెంట్ యశ్వంత్ ధోని బ్రో. సో బ్రో నేను పాట నేర్పించా కదా. సో మన వాళ్ళకి చూపి అనమాట ఎలా నేర్పించాను, ఎంత బాగా చేస్తావో నువ్వు ఇప్పుడు ఈ టేక్లో చూపించాలి. సో గైస్ పాట పెడతా చూడండి. నేను ఎలా కొరియోగ్రాఫ్ చేసి ఎలా అంటే కొరియోగ్రాఫ్ అన్నాడు స్వరూప్ బ్రో చేశాడు, బట్ నేర్పించింది నేను కాబట్టి ఆల్ క్రెడిట్ గోస్ టు మీ. ఓకే, ఇప్పుడు మనోడు చేస్తాడనమాట డ్యాన్స్. సో ఎవరైనా నా దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. సో అంత బాగా చేస్తాడు. ఇది చూసిన తర్వాత మీరే షాక్ అవుతారనమాట. ఇద్దరం చేద్దాం బ్రో. నేను కూడా చేస్తాను. రెడీగా ఉండు బ్రో. సో గైస్ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు మనం షూట్ స్టార్ట్ చేయాలి. స్వరూప్ బ్రో లేడు కాబట్టి ఇవాళ మా తమ్ముడు తీస్తాడు వీడియో. ఓకేనా? రెడీయా? సో నీకు ఏమైనా ఉన్నాయా షూట్లు ఇవాళ? నాకు ఇవాళ షూట్ లేదు, నిన్న అయిపోయింది. రేపు ఉంది షూట్. రేపు ఉందా షూట్? కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలా? కంటెంట్ అదే. సరే జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. అంటే పొట్ట తగ్గించాలని. ఎక్కడ చూద్దామా తర్వాత? సాయంత్రం నీ కంటెంట్ లేకపోతే యశ్వంత్ బ్రోని తీసుకెళ్ళనా? చూస్తా, నాకు కుదిరితే నేను వస్తా. లేకపోతే యశ్వంత్ బ్రోకి యాటిట్యూడ్ జిమ్ అంటున్నా కిందకి రమ్మంటాడేమో. నేను రోడ్డు మీద ఉంటుంటా, జిమ్ అంటున్నా కిందకి రమ్మంటాడేమో. సరే గైస్ జిమ్ మాట్లాడతా అని చెప్పా కదా, ఇందాక అవ్వలేదన్నమాట. తొందరగా వచ్చేసి ఇంకా టిఫిన్ చేసి రెడీ అయిపోయా. ఇంకా షూట్ స్టార్ట్ చేసి ఈవినింగ్ కల్లా వీడియో అవగొట్టుకోవాలి. ఇంకా వ్లాగ్స్ ఎడిట్ చేసుకోవాలి. ఇంకా జిమ్ మాట్లాడాలి. సో ఇవాళ కూడా
ప్యాక్ అయిపోయింది. ఒకటి టార్గెట్ అచీవ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో గైస్ వీడియో షూట్ చేస్తున్నాం, మధ్యలో క్యారెక్టర్లు వేయాలి కదా. క్యారెక్టర్ వేసే టైంలో ఏంటంటే డ్రెస్ చేంజ్ చేయాలి కదా. ఈ టైంలో మా వాడు ఏదో చేస్తున్నాడు చూడండి. ఏంట్రా అది? ఇది బల్క్ అవడానికి ఏదో షేక్ చేస్తే బల్క్ అవుతా అన్నారు. ఏం చెక్ చేస్తే? ఈ దీని తెలుగులో ఏదో అంటారు, చెనక్కాయ గుళ్ళు బనానా పాలు అవి వేసి shake. పొట్టు తీసేస్తున్నా, దీని మీద కోటింగ్ ఉండేదిగా తీసేస్తున్నా. సో మనోడు షూట్ మధ్యలో నేను గెటప్ చేయడానికి చేంజ్ చేయడానికి టైం పట్టింది కదా, ఆ టైంలో ఇదంతా చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా వాళ్ళ అసలు షూటింగ్ చేయాలని లేదు, బాగా బద్ధకంగా ఉంది. అయినా సరే బ్రేక్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాం, షూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఎడిటింగ్ కానీ కూర్చోవాలి మళ్ళీ. అసలు మార్నింగ్ ఎప్పుడు అవుతుందో నైట్ ఎప్పుడు అవుతుందో కూడా తెలియట్లేదు, పనిలో పడి వెళ్తానే ఉన్నా. ఓకే, మనం ఛాన్స్ తీసుకున్నాం కాబట్టి ఇంకా అది కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఇంకా వెళ్తానే ఉండాలి, తప్పదు. ఇంకా బోర్ కొట్టినా సరే, చేయబుద్ధి అయినా అవ్వకపోయినా మనం ఛాలెంజెస్ తీసుకుంటాం. అదంటే ఏంటంటే ఎండింగ్ వరకు వెళ్ళాలన్నమాట మనం ఏదేమైనా సరే. సో ఒక్క 1% వెళ్ళినా డేలో 1% వెళ్ళినా సరే మనం వెళ్ళినట్టే. ఆ 1% అయినా మనం ముందుకు వెళ్తానే ఉన్నాం. సో మ్యాక్సిమం నా 100% ఇస్తున్నా. ప్రజెంట్ అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయట్లేదు, అసలు ఫుల్ కంటెంట్ల మీద కూర్చుంటున్నాను, షార్ట్ ఫిల్మ్స్ అంటున్నాను, సినిమాలు అంటున్నాను. సో చూద్దాం ఏమైద్దో. సో గైస్ అప్లోడింగ్ అన్నీ అయిపోయిన తర్వాత జిమ్కి అయితే వెళ్ళి కనుక్కుంటాం ఫీజు ఎంత ఏంటి అనేది. నేను మా బ్రదర్ వెళ్తాం. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.